Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meets purpose. Today we are going to discuss about the ancient history. Ancient historyలో మనము PYQs చూద్దామండి. PYQs వచ్చేసి మనకి 2023, 24 అండ్ 22 PYQs మనం చూద్దాము. 22, 23, 24. సో ఎందుకనంటే మనము డే 1, డే 2, డే 3 వచ్చేసి మనము ఏన్షియంట్ హిస్టరీ చదువుకున్నాం. సో మరి ఏన్షియంట్ హిస్టరీ PYQs కూడా ఒకసారి చూస్తే మనకు అవి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, విత్ రిఫరెన్స్ టు ద 2024 పేపర్ అండి ఏన్షియంట్ హిస్టరీ. విత్ రిఫరెన్స్ టు ద ఏన్షియంట్ ఇండియా, గౌతమ బుద్ధ వాజ్ జనరల్లీ నోన్ బై ద ఫాలోయింగ్ ఎపిథెట్స్. ఎపిథెట్స్ అంటే మరి ఏంటి అని అంటే లైక్ ఒక నిక్ నేమ్ లాగా. ఓకేనా? సో ఎపిథెట్స్ అనేది ఇక్కడ కొన్నిసార్లు మనము రెండు విధాలుగా ఇక్కడ మనం చూడొచ్చండి. లైక్ ఒక ప్రేషస్ అని కూడా చెప్పొచ్చు. సో అంటే లైక్ ఆట్రిబ్యూట్స్ లాగా. ఓకే, సో మరి ఈ ఎపిథెట్స్ అసలు ఇక్కడ ఏమంటున్నారంటే గౌతమ బుద్ధ వాజ్ జనరల్లీ నోన్ బై ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎపిథెట్, అంటే ఏ పేరుతో ఇంకా పిలువబడుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి మనకి ఆప్షన్ న్యాయపుట్ట, శక్యముని, తతగట. సో చాలామందికి శక్యముని అయితే ఐడియా ఉంటుంది. న్యాయపుట్ట మరి ఏంటిది, తతగట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద గివెన్ కోడ్ బిలో 1 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1, 2, 3 నన్ ఆఫ్ ద ఎబో అన్నాడు. ఓకేనా? సో మన ఆప్షన్ వచ్చేసి ఎప్పుడైనా చూసుకోండి, 1 ఓన్లీ అనడానికి ఓన్లీ 1 అనడానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ న్యాయపుట్ట తీసుకుంటే మనకి జైనిజం రిలవెంట్గా వస్తుందండి మహావీరకి. అండ్ శక్యముని అని తతగట్ట తీసుకుంటే బుద్ధిజం రిలవెంట్గా వస్తుంది. సో చూద్దాం, మరి మన ఆప్షన్ అయితే 2, ఆన్సర్ వచ్చేసి బి. సో చూడండి, మహావీర గౌతమ్ బుద్ధ గురించి తీసుకున్నప్పుడు మహావీర ఫస్ట్ ఆఫ్ ఆల్ మహావీర వచ్చేసి జైనిజం. మరి న్యాయపుట్ట అని అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నేమ్స్ ఆర్ ఎపిథెట్స్. ఇది వన్ ఆఫ్ ద నేమ్స్ అంటే నేను చెప్పగా ఆట్రిబ్యూట్స్ లాగా. వన్ ఆఫ్ ద నేమ్స్ ఆర్ ఎపిథెట్స్ యూజ్డ్ ఫర్ ఎవరి కోసం యూజ్ చేస్తారండి, మహావీర. ఎప్పుడు ఇన్ ఎర్లీ జైన్ అండ్ బుద్ధిస్ట్ లిటరేచర్ ఎంఫసైజ్ హిజ్ రోల్ యాజ్ ఏ స్పిరిచువల్ టీచర్గా ఉన్నప్పుడు. అండ్ అదర్ ఎపిథెట్స్ తీసుకుంటే ముని అనేవాళ్ళు. ఓకేనా? ఇట్ రిఫర్ టు ద సేజ్. అండ్ సమన అనేవాళ్ళు. అ టర్మ్ వన్ హూ ప్రాక్టీసెస్ ద రినౌన్సియేషన్ కోసం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి యూజ్ చేసేవాళ్ళు. తర్వాత నిఘంత అంటే దోస్ హూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద బాండ్స్, సో వాళ్ళని నిఘంత అంటారు. తర్వాత బ్రహ్మన్ అయితే ఇది వచ్చేసి మనకి సమ్ వన్ హూ హ్యాస్ అటెండెడ్ ద అల్టిమేట్ రియాలిటీ ఆఫ్ ద ట్రూత్. నెక్స్ట్ భగవాన్ అంటే లార్డ్ అని, ద బ్లెస్డ్ వన్ అని అర్థం. ఓకేనా? సో మరి ఎర్లీ బుద్ధిస్ట్ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు మహావీర ఈజ్ కాల్డ్ అరాహ అంటే వర్తి అని, వేయావి అంటే వైజ్ అని. సో హీఈస్ ఆల్సో రిఫర్డ్ ద శ్రమణాన్ ఇన్ ద కల్పసూత్రాలు అతన్ని కూడా శ్రమణ అని పిలవడం జరిగింది. అండ్ సిగ్నిఫికెంట్ సమ్వన్ హూ డివైడ్ ఆఫ్ లవ్ అండ్ హేట్. ఓకే, సో ఇవన్నీ మహావీరకి. మరి గౌతమ్ బుద్ధ గురించి మన క్వశ్చన్ అడిగాడు. గౌతమ్ బుద్ధ తీసుకుంటే శక్యముని అనేవాళ్ళు. ఎందుకనంటే గౌతమ్ బుద్ధుడు ఫస్ట్ అతని పేరేంటంటే సిద్ధార్థ. అతనికి ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత అతను బుద్ధగా మారాడు. మరి గౌతమ్ బుద్ధుడు ఏ వంశానికి సంబంధించిన వాడు అంటే సేజ్ ఆఫ్ సఖ్య వంశానికి సంబంధించిన వాడు. సో అతను సఖ్య క్లేన్. సో అతన్ని శక్యముని అంటే సేజ్ ఆఫ్ సఖ్య అంటే సఖ్య వంశానికి చెందినవాడు. సో తను అందుకే అతన్ని సఖ్యముని అనడం. ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత తనకి సఖ్యముని అని పిలవడం జరిగింది. నెక్స్ట్ తతగట తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇన్ బుద్ధిజంలో. ఓకేనా? బుద్ధ వన్ హూ హ్యాజ్ కమ్ దస్, తథా మీన్స్ అండ్ గోస్ దస్, గట అంటే రావడం పోవడం, ఎన్లైటన్మెంట్ అండ్ డెత్. ఓకేనా? ఇట్ ఇండికేట్ ద ఎన్లైటన్మెంట్ ఇండికేట్ చేస్తుంది అండ్ లిబరేషన్ ఇండికేట్ చేస్తుంది. దేని నుంచి, సైకిల్ ఆఫ్ ద రీబర్త్ నుంచి. ఓకే, సో పాలికెనాన్ అనేది దీని గురించి డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మహాపురుష అంటే గ్రేట్ మ్యాన్ అని అర్థం. క్లియర్ కదా క్వశ్చన్ 1. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసి ఆర్కియాలజికల్ సైట్స్, స్టేట్, డిస్క్రిప్షన్. ఆర్కియాలజికల్ సైట్ చూద్దాం. చంద్రకేతుగర్ అండ్ ఒడిషా అండ్ ట్రేడింగ్ పోర్ట్. ఇక్కడ ఏమంటున్నారు, చంద్రకేతుగర్ టౌన్ వచ్చేసి ఒడిషా. దాని డిస్క్రిప్షన్ తీసుకుంటే ఇది ట్రేడింగ్ పోర్ట్ అంటున్నారు. ఇనాంగంజ్ తీసుకుంటే మహారాష్ట్రలో ఉంది, చాకోలిథిక్ సైట్ అంటున్నారు. తర్వాత మన్గధు తీసుకుంటే కేరళ, మెగాలిథిక్ అంటున్నారు. తర్వాత షాలిహుందన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, రాక్కట్ కేవ్ అంటున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ క్లియర్గా చూడాలి. సో చూడండి, మనకి ఆప్షన్స్ A 1, 2 అన్నారు, B 2, 3, C
3, 4, D, 1, 4. మరి ఇక్కడ తీసుకుంటే మనం చూడండి, విచ్ ఆఫ్ ద ఎబో రోస్ ఆర్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. ఓకేనా. సో మరి మనం ఇక్కడ చూడండి, చంద్రకేత్ గారు ఒడిస్సా ట్రేడింగ్ పోర్ట్ అన్నారు. ఇది కరెక్టేనా? సరే, మనకు ఫస్ట్ మనకి ఏమైనా తెలుసా అని ఫస్ట్ చూద్దాం. ఈనామ్ ఖాన్, చాలామందికి అయితే మహారాష్ట్ర ఇది ఒక్కటి ఐడియా ఉంటుంది. తర్వాత ఈ సాలిహుందన్ కూడా మనకి ఆంధ్రప్రదేశే, కానీ రాక్కట్ కేవ్ అనేది ఇక్కడ రాంగ్. ఇది సింగిల్గా ఉంటుంది, మోనో కేవ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఒకసారి చూద్దాము. ఆప్షన్ వచ్చేసి బి అండి, 2 and 3. మరి మనకి ఇక్కడ చంద్రకేతు గారు అనేది ఎక్కడ ఉందండి? వెస్ట్ బెంగాల్లో ఉంది. మనకి ఇక్కడ ఎక్కడ ఇచ్చారు? ఒడిస్సా, రాంగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఆర్కియాలజికల్ హబ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ట్రేడ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్ కరెక్టే కానీ స్టేట్ రాంగ్. ఓకేనా. తర్వాత ఇనామ్ ఖాన్ తీసుకుంటే మహారాష్ట్ర చాకోలేతిక్ అన్నాం. సో ఇనామ్ ఖాన్ తీసుకుంటే మహారాష్ట్ర, ఇట్స్ చాకోలేతిక్ సైట్, ఇది చాలా అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఇంక్లూడింగ్ పాటరీ, మనం టూల్స్, ఇక్కడ ఎవిడెన్స్ చూడొచ్చు. తర్వాత మంగదు తీసుకున్నప్పుడు ఇది కేరళ అండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? కేరళ ఇచ్చారు. తర్వాత ఇది మెగాలిథిక్, ఇది మెగాలిథిక్ సైట్. ఓకే, బ్యూరల్ ప్రాక్టీసెస్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ సాలిహుందన్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అండి లొకేషను. ఇది వచ్చేసి బుద్ధిస్ట్ స్తూప, ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ ద బుద్ధిస్ట్ స్తూప, లార్జ్ మోనాస్టిక్ కాంప్లెక్స్. ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ మనకి రాక్ కట్ ఉంది. సో ఇది రాక్ కట్ కాదు, లార్జ్ మోనాలిక్ కాంప్లెక్స్. ఓకే, మోనాస్టిక్ కాంప్లెక్స్. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు క్లియర్ కదా. సో ఆప్షన్లో ఏది ఎలా ఉందనేది క్లియర్గా చూసుకోవాలి. బుద్ధిజం చూడండి, ఇంకా ఇట్ ఈస్ షో ద ఆర్కిటెక్చరల్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ దిస్ రీజన్ రాదర్ దెన్ నోన్ ఫర్ ద రాక్ కట్ కేవ్ స్టోన్స్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. దెర్ ఆర్ ద నో పారబుల్స్ ఇన్ ఉపనిషత్స్. ఇక్కడ ఏమంటున్నారంటే ఉపనిషత్తులో ఎలాంటి పారబుల్స్ లేవని. అసలు పారబుల్స్ అంటే అర్థం ఏంటి ఫస్ట్ మనకు తెలియాలి. ఓకేనా. అసలు మరి ఏంటి అసలు ఈ పారబుల్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఎవరికైనా ఐడియా ఉందా? జనరల్గా మనము స్టోరీస్ అంటాం, స్టోరీస్ అన్నట్టుగా, లైక్ స్టోరీస్ లాగా ఉండడాన్ని మనం పారబుల్స్ అంటాం. మరి ఉపనిషత్తులో మనకి స్టోరీస్ లాంటివి లేవా అండి? ఉన్నాయి కదా. సో మరి దెర్ ఇస్ అ నో పారబుల్స్ ఇన్ ద ఉపనిషద్ అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైటా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్. ఓకే. నెక్స్ట్, ఉపనిషద్ వాజ్ కంపోజ్డ్ ఎర్లియర్ దెన్ ద పురాణాస్ కంటే ముందే కంపోజ్ చేశారన్నారు. ఎస్, దిస్ ఇస్ రైట్. సో చూద్దాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎబో ఆర్ కరెక్ట్? 1 only, 2 only, అండ్ బోత్ 1 and 2, నైదర్ 1 nor 2 అన్నారు. సో ఒకసారి ఆన్సర్ చూద్దాం. సో ఆన్సర్ వచ్చేసి బి, అంటే 2 only రైట్ అన్నారు, అంటే ఇది ఒకటి రైట్. ఓకేనా. చూద్దాం. ఉపనిషత్స్ అండ్ పారబుల్స్. ద ప్రజెన్స్ ఆఫ్ పారబుల్స్. Contrary to the claim, there is no parables in the Upanishad. This statement is incorrect. The Upanishad do contain the parables which are simple stories. ఇందాక చెప్పాను కదా, ఇవి చాలా సింపుల్ స్టోరీస్. ఇట్ యూజ్ టు కన్వే ద మోరల్ అండ్ స్పిరిచువల్ లెసన్స్. ఓకే, ఇవి మనకి మోరల్ అండ్ స్పిరిచువల్ లెసన్స్ గురించి చెప్తాయి అన్నట్టుగా. నెక్స్ట్, ఇలిస్ట్రేట్ ద ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు నోటబుల్ పారబుల్స్ తీసుకుంటే యామ అండ్ నచికేత అండ్ సత్యకామ అండ్ ఉపకోశల మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తర్వాత నారద సనత్ కుమార, తర్వాత రిషి యజ్ఞ వాల్మీకి. సో ఇలా మనం ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. మరి వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అని అంటే ఇట్ ఇలిస్ట్రేట్ ద టీచింగ్ అండ్ ఫిలాసఫికల్ టెక్స్ట్ని మనకి చెప్పడం జరుగుతుంది. అందుకు ఇది ఇంపార్టెంట్. అండ్ క్రోనాలజీ ఆఫ్ ఉపనిషత్స్ అండ్ పురాణ తీసుకున్నప్పుడు కరెక్ట్ టైం లైన్ తీసుకుంటే ఉపనిషత్స్ వర్ కంపోజ్డ్ బిఫోర్ ద పురాణాస్. సో కంపోజిషన్ డేట్ తీసుకున్నప్పుడు మనకి ఉపనిషత్స్ 800 నుంచి 500 BC అండి. అదే పురాణాస్ తీసుకున్నప్పుడు 3rd and 10th century CE. ఓకే. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వర్క్ అట్రిబ్యూటెడ్ టు ప్లేరైట్ భాష అని అన్నారు. సో ప్లేరైట్ భాష అని అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాలి భాష అంటే ఏంటి. యాక్చువల్గా మనం ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అయితే ఇక్కడ మనకి మరి ఏమి ఇచ్చారు ఆప్షన్ చూడండి. కావ్యలంకర, నాట్యశాస్త్ర, సో ఇవన్నీ మనకు తెలుసు కదా. తర్వాత మధ్యమ వ్యాయోగ, మహాభాష్య అని అన్నారు. సో మరి ఇక్కడ మనకి ఆట్రిబ్యూట్స్ ప్లే రైట్ భాష ఏది అని అంటున్నారు. సో ఏది వస్తుంది అని అంటే మనకి ఇక్కడ మధ్యమ వ్యాయోగ అని వస్తుంది. సో మరి ఇది ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
బాస అంటే చూడండి ద సెలబ్రేటెడ్ ప్లే రైట్. హిస్టారికల్ కంటెక్స్ట్ తీసుకున్నప్పుడు బాస ఈజ్ రికగ్నైజ్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఇండియన్ ప్లే రైట్ ఇన్ సాంస్క్రిట్. సో ప్రిడేటింగ్ ద కాళిదాస, ఎప్పుడండి ప్రిడేటింగ్ ద కాళిదాస అండ్ బిలాంగింగ్ టు ద లేట్ మౌర్యన్ పీరియడ్లో ఇది. ఓకే, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఇండియన్ ప్లే రైట్స్ సాంస్క్రిట్లో. అండ్ డిస్కవరీ తీసుకుంటే భాష వర్క్స్ వర్ నోన్ మెయిన్లీ ఫ్రమ్ ద రిఫరెన్స్ ఇన్ లేటర్ టెక్స్ట్. ఇప్పుడు మనము కావ్య మీమాంస తీసుకుంటే ఎవరు రాశారండి? రాజశేఖర. హూ అట్రిబ్యూటెడ్ బై ద ప్లే ఏంటది? స్వప్న వసవదత్తం టు హిమ్. అంటే ఇక్కడ మనకి కాళిదాస కంటే ముందు కూడా మనకి ఈ ప్లే రైట్స్ ఏమున్నవి ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే అవి దేనికి సంబంధించింది ఈ ప్లే రైట్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. మరి నోటబుల్ ప్లేస్ తీసుకున్నప్పుడు మనకి ఏమేమి ఉన్నాయనంటే ఇక్కడ చూడండి స్వప్న వసవదత్తం. సో ఇది వచ్చేసి ఒక రొమాంటిక్ డ్రామా స్టోరీ అన్నట్టుగా, లవ్ స్టోరీ అండ్ మిస్టేకెన్ ఐడెంటిటీ. నెక్స్ట్ ప్రతిజ్ఞ యగంధరాయన. అంటే ఇదేం చెప్తుంది అంటే ఇట్ ఎక్స్ప్లోర్స్ ద థీమ్స్ ఆఫ్ ద ప్రామిసెస్ అండ్ మోరల్ డైలమాస్ గురించి చెప్తుంది. చాలా ఇంపార్టెంట్. పంచతంత్ర డివోషనల్ ప్లే, ఇది పీవైక్యూలో ఇంకో దగ్గర కూడా ఉంటుంది. తర్వాత చారుదత్త, ఇది కూడా పీవైక్యూలో ఉంది. స్టోరీ ఆఫ్ కాంటరరీ లవ్ అండ్ సాక్రిఫైజెస్. అండ్ దూత ఘటోత్కచ, ఫోకస్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఘటోత్కచ. దూత వాక్య ఇన్వాల్వ్ ద మెసేజ్ థీమ్స్. అవిమారక, ఇట్ డీల్స్ విత్ ద హెరాయిక్ ఎక్స్ప్లాయిట్స్. అండ్ బాలచరిత హరివంశ, ఇది వచ్చేసి మనకి చైల్డ్హుడ్ స్టోరీస్ నారేట్స్ గురించి చెప్తుంది. తర్వాత మధ్యమ వ్యాయోగ, వన్ యాక్ట్ ప్లేస్ అబౌట్ ద మిస్టేకెన్ ఐడెంటిటీ ఇన్వాల్వింగ్ ద భీమా అండ్ హీ సన్స్ ఘటోత్కచ గురించి చెప్తుంది. కర్ణబార అంటే ఇట్ ఎక్స్ప్లోర్ ద లైఫ్ ఆఫ్ కర్ణ గురించి చెప్తుంది. అండ్ ఉరుభంగ ద టేల్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎమోషనల్ ఇంటెన్సిటీ గురించి చెప్తుంది. తర్వాత అభిషేక నాయక, తర్వాత యజ్ఞఫాలం, తర్వాత ప్రతిమ కథ, తర్వాత దూతవాక్యం ఇట్ ప్లేస్ ద మెసెంజర్. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో మరి ఇక్కడ తీసుకుంటే కావ్యలంకర, మరి మనము కొన్ని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కావ్యలంకర అంటే మనం ఇక్కడ చూసాం కదండి. కావ్యలంకరాన్ని ఇక్కడ అంటే ఆప్షన్లో ఉంది కదా, ఫస్ట్ వన్ కావ్యలంకర. మరి కావ్యలంకర గురించి తీసుకుంటే ద ఆర్నమెంట్ ఆఫ్ పోయట్రీ. కావ్యలంకర ట్రాన్స్లేట్ టు ద ఆర్నమెంట్ ఆఫ్ పోయట్రీ అండ్ ఇట్ రిఫర్ టు ద టూ ఇంపార్టెంట్ వర్క్స్ ఇన్ సాంస్క్రిట్ పోయిట్స్. టూ ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటంటే కావ్యలంకర బై ద ఎవరండి? బహ్మహ అండ్ కావ్యలంకర బై రుద్రత. సో ఇది వచ్చేసి 7th century. ఇట్ డిస్కస్ అబౌట్ ద పోయట్ ఎలిమెంట్స్ అండ్ ఎంబ్లష్మెంట్. అండ్ రుద్రత తీసుకున్నప్పుడు ఇది వర్క్ బై ద కాశ్మీర్ పోయట్ ఫోకసింగ్ ఆన్ ద ఐథెటిక్ ఆఫ్ ద పోయిట్స్ గురించి చెప్తుంది. తర్వాత నాట్యశాస్త్ర తీసుకున్నప్పుడు ట్రీట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్ట్ గురించి చెప్తుంది. దీని ఆథర్షిప్ తీసుకున్నప్పుడు మనం అట్రిబ్యూటెడ్ ద సేజ్ భారత. నాట్యశాస్త్ర ఈజ్ అన్ ఎన్షియంట్ ట్రీటీస్ పర్ఫార్మింగ్ యాక్ట్. టైం లైన్ తీసుకున్నప్పుడు 200 నుంచి 200 BC నుంచి CE వరకు. అండ్ ఇందులో ఇంపార్టెంట్ మనం తీసుకున్నప్పుడు డ్రామా, డ్యాన్స్, మ్యూజిక్ అనేది చూడొచ్చు. అండ్ ఇంట్రడ్యూసింగ్ ద అథెస్టిక్ స్టోరీ ఆఫ్ రాస ఎంఫసైజింగ్ ద ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడము. తర్వాత మహాభాష్య తీసుకుంటే గ్రేట్ కమెంటరీ అని చెప్పొచ్చు అండి. ఆథర్షిప్ తీసుకుంటే గ్రేట్ కమెంటరీ ఈజ్ అ సిగ్నిఫికెంట్ వర్క్ ఫర్ ద సాంస్క్రిట్ గ్రామర్ బై పతాంజలి. ఓకే నా పతాంజలి మీద పీవీక్యూలో ఉంటుంది. తర్వాత కంటెంట్ ఓవర్వ్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి కమెంటరీ అండ్ ద పనిని అష్టాధ్యాయి అండ్ కాత్యాయన అండ్ వర్టిక సూత్ర. అండ్ ఇట్ ఎక్స్ప్లోర్ ద గ్రామటికల్ రూల్స్ గురించి చెప్తుంది. అండ్ సెమాంటిక్ ఫిలాసఫికల్ డిస్కషన్ గురించి చెప్తుందండి. హిస్టారికల్గా తీసుకున్నప్పుడు 2nd century BC ఇది. సో ఇది మనం జస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ తీసుకుంటే సంఘభూతి, అన్ ఇండియన్ బుద్ధిస్ట్ మాంక్ హూ ట్రావెల్డ్ టు చైనా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 4th century AD అండ్ ఆథర్ ఆఫ్ ద కమెంటరీ ఆన్. సో తను ఇక్కడ మనకి కొన్ని ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు మనకి? ప్రజ్ఞపరమిత సూత్ర అండ్ విశుద్ధి మఘ, తర్వాత సర్వస్తివాద వినయ అండ్ లలిత విస్తార. ఇక్కడ మనకి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. మరి 4 ఆప్షన్లో తను ఏదాన్ని ఇక్కడ ఆథర్గా ఉన్నారని అడుగుతున్నారు. సో మనం ఆప్షన్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? సో మన ఆన్సర్ వచ్చేసి సర్వస్తి వినయ.
మరి ఈ సర్వస్తి వినయ గురించి తీసుకుంటే బుద్ధిజం ఇన్ చైనా అండర్ ద సు టీసాంగ్ డైనాసిటీస్. అంటే మనము బుద్ధిజము చైనా వాళ్ళు అంటే అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర చదువుకోవడము, తర్వాత బుద్ధిజం స్ప్రెడ్ అవ్వడం, ఇదంతా మనకి స్టోరీ తెలిసిందే. సో ఆ టైంలో చాలామంది ఇండియా నుంచి చైనా కూడా వెళ్ళడం జరిగిందండి, అండ్ చైనా నుంచి ఇండియాకి రావడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఎవరెవరు వెళ్ళారు, ఏమేమి చేశారనేది మనం చూసుకోవచ్చు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇదండి, ఇండియన్ మాంగ్స్ ఇన్ చైనా. ఎవరు ఇండియన్ మాంగ్స్ చైనాకి వెళ్ళి అక్కడ ఈ బుద్ధిజం గురించి ఎక్స్ప్లోర్ చేసింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. వాళ్ళు రాసిన బుక్స్ అనేది చూసుకోవాలి. సో మెనీ ఇండియన్స్ మాంగ్స్ ట్రావెల్ టు చైనా. ఎవరు పర్టికులర్గా తీసుకుంటే కాశ్మీర్ నుంచి చాలామంది వెళ్ళారండి. సంగబుద్ధి, హీ వాజ్ ఇన్ చైనా 381 to 384. ఇతను వచ్చేసి ఏం బుక్ రాశారు అని అంటే సరస్వతి వాద వినయ. తర్వాత పుణ్యత్రాత తీసుకుంటే ఇతను వచ్చేసి అలాంగ్ విత్ హీ స్టూడెంట్, అతని స్టూడెంట్స్ ఎవరండి, అతని స్టూడెంట్స్తో కలిసి తను జర్నీ చేయడం జరిగింది. అతను వచ్చేసి ధర్మయాస జర్నీడ్ టు ద సెంట్రల్ ఏషియా అండ్ ట్రాన్స్లేటింగ్ ద సెవరల్, చాలా ఈ మనకి ఎవరైతే సంగభూతి రాసిన సర్వవిధాన్ అనే టెక్స్టుని ఇతను ఏం చేశాడంటే చాలా లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది, 397 నుంచి 401 వరకు. అండ్ తర్వాత ఇంకా నెక్స్ట్ తీసుకుంటే బుద్ధయాష అంటే ఇతను వచ్చేసి హీ ట్రావెల్డ్ ఎక్కడి నుంచి అంటే కాష్గర్ టు కుచా అండ్ దెన్ టు చైనా. అతను ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశాడు అనేది. తర్వాత గుణవర్మన్, ఇతను వచ్చేసి ప్రిన్స్ ఆఫ్ కాశ్మీర్ హూ టుక్ డిఫరెంట్ రూట్, ఫస్ట్ విజిటింగ్ శ్రీలంక అండ్ జావా బిఫోర్ అరైవింగ్ ద నాన్కింగ్ చైనా కంటే ముందు ఈ 2 ప్లేసెస్కి వెళ్ళాడని చెప్తున్నారు. సో ఇది మనకి 2024 అండి. నెక్స్ట్ 2023. సో 2023 మన నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ పీడిఎఫ్లో నేను మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మన వెబ్సైట్లో కూడా పెడతాను. సో ఎవరికన్నా రీచ్ అవ్వలేదు కావాలనుకుంటే జస్ట్ మెసేజ్ మీ డైరెక్ట్లీ. అండ్ ఆల్ 2024 నుంచి 1995 వరకు ఇలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ పేపర్స్ అనేవి మన వెబ్సైట్లో, మన యాప్లో ఉన్నాయండి. భాగ్యలక్ష్మి ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది యాప్, గూగుల్ ప్లే స్టోర్లో. మీకు ఇది 572 పేజెస్ ఉంటుందండి. 1994 నుంచి డీటెయిల్గా ఉంటుంది, మీరు ఇలా క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇది ఓన్లీ మీకు 50 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్